ఏవండి? చెప్పండి. నాతో పాటు రూమ్కి వస్తారా? ఏంటి అపచారం అపచారం? ఎలా కనిపిస్తున్నానే? మామూలుగానే ఆడవాసం తగిలితే వాంతులు చేసుకునే నన్ను రూమ్కి వస్తావని అడుగుతావా? అయ్యో, నేను అలా అనలేదు. ఎటుపోతుంది ఈ సమాజం? నేను చెప్పేది విను. నిన్ను చూడగానే అనుకున్నానే నువ్వు అమ్మాయి కాదు ఐటమ్ అని. సారీ, నిన్నెలా ఆపాలో తెలియక కొట్టేశాను. చిన్నప్పటి నుంచి మా అమ్మ కూడా ఎప్పుడు నా మీద చెయ్యలేదు తెలుసా? మా డాడీ చేసాడు అనుకో, అది వేరే విషయం. అలాంటిది నువ్వు నన్ను కొడతావా? మరి నన్ను మాట్లాడినివ్వకుండా నేను మీద పడ్డా అనేస్తే ఎలా ఉంటుంది? నేను నాతో పాటు నువ్వు రూమ్కి వస్తావా అని అడిగా అంతే. 10 మంది ఉన్న అబ్బాయిల రూమ్లోకి 11వ వాడికి వెళ్తానేమో కానీ అమ్మాయి ఉన్న రూమ్లోకి అడుగు కూడా పెట్టను. ఎందుకంటే మీ అమ్మాయిలు ఆటం బొమ్మలు ఎప్పుడైనా పేలుతారు, ఐరన్ రోడ్లో ఎంతలోకైనా దించుతారు. పేలడానికి దింపించుకోవడానికి రెడీగా లేను. సరే అబ్బాయివి, అది కూడా బ్యాచులర్వి, ఎవరు రూమ్ కూడా ఇవ్వట్లేదు. ఈ టైంలో ఎక్కడ ఉంటా ఎలా ఉంటావని అడిగితే అయినా నీకు ఫుట్పాతే కరెక్ట్. బాయ్. బ్యాచిలర్స్ అంటే బ్యాస్ట్ ఆప్షన్ చూస్తున్నారు, మనకు ఇంకో ఆప్షన్ కూడా ఉండేలా లేదే. ఏ మరి మీకు ఓకేనా? ఏంటి ఓకే? అదే నేను మీ రూమ్లో ఉన్నానికి. అయ్యయ్యో, అపచారం. ఆడవాసన వస్తేనే వాంతులు చేసుకునే మీరు మాతో ఉంటారా? ఎందుకులేండి. వాంతులు రాకుండా నిమ్మకాయలు వాడతానులేండి. మా అమ్మాయిలు ఆటం బాంబులు, ఎప్పుడైనా పేలొచ్చు. ఎందుకులేండి. మీరన్నీ బాగా గుర్తుపెట్టుకున్నట్టున్నారు. అమ్మాయిలకి ఎంత మెమొరీ పవర్ ఉండడం చాలా డేంజర్ తెలుసా? సరే పద. నా పేరు కృష్ణ, మరి మీ పేరు? సత్యభామ. యాటిట్యూడా? నాకిందాక నుంచి ఒకటి కొట్టేస్తుంది. ఏంటి? మిమ్మల్ని హాస్టల్ నుంచి బయటికి ఎందుకు గెంటేశారా అని. ఈ పిల్ల ఎలుగు బంటిని తీసుకొని హాస్టల్ ఖాళీ చేయి. కిట్టుగాడు వల్ల. కుక్క వల్ల? కిట్టు. ఆగాగు, సెక్యూరిటీ అనుకుంటా. నేను నీకు ఫోన్ చేస్తాను, అప్పుడు నువ్వు పైకొచ్చాయి. నంబర్ చెప్పు. నీ నంబర్ చెప్పు. 799630. ఓకే, ఇక్కడే ఉండు. ఎక్కడున్నారు? ఓ మీరేనా? డాడీ మీకు కీస్ ఇమ్మన్నారు. 12వ ఫ్లోర్ 1201. థ్యాంక్ యూ. నేను చెప్తాను, అప్పుడు సైలెంట్గా పైకొచ్చే. సైలెంట్గా రావాలా? లేదు, సరా అంటూ సైరన్ వేసుకుంటురా. సరే, ఇప్పుడు సైరన్ ఎక్కడ దొరుకుద్ది? ఈ మెంటల్, ముందు సైలెంట్గా రా. సరే. నీకు అమ్మాయిలంటే ఎంత చిరాకు, ఈ ఓనర్కి అబ్బాయిలంటే అంత చిరాకు అనుకుంటా. అందుకే నువ్వు ఇక్కడ సీక్రెట్గా ఉండబోతున్నావు. నువ్వు ఇంతకు ముందు ఏమైనా స్మగ్లింగ్ చేసేదానివా? ఏ? లేకపోతే అక్కడ వాడడం తెలియకుండా కుక్కను దాస్తున్నావు, ఇక్కడ ఓనర్ తెలియకుండా నన్ను దాస్తున్నావు. నిజం చెప్పు, సీక్రెట్గా ఏమైనా స్మగ్లింగ్ చేసేదానివా? నీకు ఆన్సర్ కావాలా, ఉండడానికి ప్లేస్ కావాలా? ఇప్పుడు ఎన్ని రోజులు ఉండాలో ఏంటో దీంతో. అర్జెంటుగా రూమ్ ఎత్తుక్కోవాలి.
ఎదవేంటి ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు నాకు? ఇప్పుడు కానీ నేను ఒక అమ్మాయితో ఫ్లాట్లో ఉంటున్నానని తెలిస్తే ఏంటి అమ్మాయితో ఉన్నావా? అమ్మాయితో ఉన్నావా? అమ్మాయితో ఉన్నావా? ముగ్గురు అమ్మాయిలతో ఏముండట్లేదురా, ఒకే అమ్మాయితో ఉంటున్నాను రా. ఫైనల్లీ ఒక ఇంటి వాడు అవ్వబోతున్నావు అయితే. మరి పప్పన్నం ఎప్పుడు పడుతున్నావు? రే, పప్పన్నంలో నెయ్యి మొట్టకి ఇంపార్టెంట్ రా. ఇంకా పాలే పొంగించలేదు, నువ్వు పప్పు అంటున్నావు. అర్థమైందిలేరా, మేము ఇప్పుడు ఫోన్ చేస్తుంటేనే నువ్వు ఫోన్లు ఎత్తట్లేదు. ఇంక నువ్వు అమ్మాయితో ఉన్నావంటే ఈ పక్కా డో నాట్ డిస్టర్బ్ మోడే. ఇంకా కుమ్మే. ఈ విషయం అసలు చెప్పకూడదు. మా ఎలా ఉన్నావు? చిరాగ్గా ఉన్నా. ఎక్కడున్నావు నువ్వు? దరిద్రంలో ఉన్నాను రా. ఏంటి మా అలా మాట్లాడుతున్నావు? నీకెవరు లేరనుకుంటున్నావు మావా? నీకు నేనున్నా మావా, నేనున్నా. ఒరే, నన్ను ఎప్పుడన్నా మనశ్శాంతిగా బతకనించేవారా? పాత సిఎస్కి ఎలా ఉండాల్సిన నన్ను పాతుకుపోతున్న సిఎస్కి ఎలా చేసావు? హలో హలో హలో, మంచితనానికి రోజులు లేవురా. డాడీ ఏబి వేసాను, తర్వాత డిఏ కదా. డి ఫర్ డాడీ. ఓయ్, నువ్వేంటి మంచం ఎక్కావు? నేను ఎక్కడ పడుకోవాలి? ఇంకెక్కడా? హాల్లో. అలా కుదరదు. అయితే నీకు ఫుట్పాతే కరెక్ట్. నువ్వు ఇలా హ్యాండ్ ఇస్తావు అనుకోలేదు. హ్యాండ్ ఇస్తున్నా అని బాధపడు. దాంతోపాటు ఒక దుప్పటి ఆల్అవుట్ కూడా ఇస్తున్నా అని ఆనందపడు. నీకు ఇదేమైనా న్యాయంగా అనిపిస్తుందా? అస్సలు అనిపించట్లేదు. చెయ్యి అమ్మా. ఒక అమ్మాయితో ఉండడం కరెక్టేనా? ఒక అబ్బాయితో ఉండడం కరెక్టేనా? ఏయ్, ఏం చేస్తున్నావు? వాటర్ దాహంగా ఉంది, వాటర్ కోసం వచ్చాను. కిచెన్లో. లేవు. సరే 2 minutes ఆగు, తీసుకొస్తా. ఉన్నాడా పోయాడా? ఏ పిల్లడా, ఏ బాబులే. కృష్ణ, కృష్ణ, కృష్ణ. కృష్ణ, కృష్ణ. ఏం చేస్తున్నావు? అంటే నువ్వు లేచే ఉన్నావా? నువ్వేటి అంత టెన్షన్ పడుతున్నావు? అంటే నైట్ వాటర్లో. వాటర్లో ఏం లేదు, ఏం లేదు. స్లీపింగ్ పిల్ టాబ్లెట్స్ కలిపావు అంతేనా? నీకెలా తెలుసు? నువ్వు రాత్రి వాటర్ తాగడానికి అన్సేప్ చేసినప్పుడే నాకు డౌట్ వచ్చింది. అయినా మీ అమ్మాయిల గురించి నాకు తెలీదా? ముదుర్లు. ఛాన్స్ దొరికినప్పుడల్లా ఇలా అందరు అమ్మాయిల్ని జనరలైజ్ చేయడమే నీ పనా? అయినా నేను నీకు ఎలా కనిపిస్తున్నాను? ఉండడానికి పిలిచో, బయట పడుకోబెట్టేసావు. ఇది ఎక్కడ న్యాయం? ఆన్సర్ కావాలా లేకపోతే ఉండడానికి ప్లేస్ కావాలా? ఇది ఒక్కటి పట్టుకుంటావు, నీకిస్తా ఇప్పుడు. సరే, ఇప్పుడు మీ ఓనర్ దగ్గరికి వెళ్ళి టీషర్ట్ తీసేసి లుంగీ కట్టుకుని అబ్బా అలసిపోయానే అన్నట్టు ఆయన దగ్గరికి వెళ్ళి నిలబడతా. అప్పుడు తెలుస్తుంది నీకు. కృష్ణ, ఓనర్ దగ్గరికి కాదు, బయట రూమ్ ఎత్తుక్కోవడానికి వెళ్తున్నా. ఇంకొకటి గుర్తుంది, ఓనర్ కనబడకుండా వెళ్ళి రావాలి అంతేనా? ఈ తాగుబోతే ఫోన్ చేయాలి, ఎక్కడ ఉన్నాడో.
ఏటి మాయా ఇంత లేట్ ఏంటి? నేను ఎప్పుడు ఫోన్ చేశాను నీకు? ట్రాఫిక్ మావా. ఇంకా వేట మొదలు పెడదాం పదా. సరే పద. ఏంట్రా ఒకటి కూడా దొరకట్లేదు. ఇది ఒకటి ఉంది ఇక్కడ. ఫోన్ చేద్దాం. సార్ ఇక్కడ టూలెట్ బోర్డు పెట్టారు. ఎంతమంది అంటారు బాబు? ఆ, ఇటీ ఒకసారి. ఆ. సార్ నేను ఒక్కడే ఉంటా, బ్యాచులర్ని. టూలెట్ అంట. టూలెట్ ఉందిరా, ఇల్లేది? కట్టిసాక ఇస్తారేమో, ఫోన్ చేయి. ఫోన్ చేయడం. అంకుల్ టూలెట్ బోర్డు పెట్టారు కదా ఇక్కడ, ఫోన్ చేసాం అందుకోసమనే. ఆల్రెడీ ఇచ్చేసాం బాబు. ఖాళీ స్థలాన్ని, ఖాళీ స్పేస్లు కూడా దొరకట్లేదు కదరా. పదా చాలులే ఈ రోజుకి. ఏమైంది? దొరికిందా? సర్లే, నీకు రూమ్ దొరికే వరకు ఇక్కడే ఉండొచ్చు, కానీ ఏ ప్రాబ్లం క్రియేట్ చేయకూడదు. నేను ఉంటే ఆటోమేటిక్గా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. సారీ. అవును, నీకు ఆర్ట్స్ అంటే ఎందుకంత ఇష్టం? మనకి నచ్చిన పని మనం చేస్తున్నప్పుడు ఏ ప్రాబ్లమ్స్ గుర్తుండవు, ఏ డైవర్షన్స్ కూడా ఉండవు. ఒక్కొక్క కలర్ ఒక్కొక్కటి కమ్యూనికేట్ చేస్తూ ఉంటుంది. ఐ లవ్ డూయింగ్ దిస్. ఓకే, సేమ్ లైక్ మై ఫోటోగ్రఫీ. మేము కూడా పనిలో ఉన్నంతసేపు ఏ డైవర్షన్స్ ఉండవు. పర్ఫెక్ట్ ఫోకస్, పర్ఫెక్ట్ క్లిక్స్. ఒక్కొక్క ఇమేజ్ ఒక్కొక్క స్టోరీ చెప్తుంది. ఐ టు లవ్ డూయింగ్ దట్. నైస్. ఈ ఇంట్లో ఉండాలంటే కొన్ని రూల్స్ పాటించాలి. రూల్సా? ఏరా రూల్స్ అనగానే వచ్చావు, నీకు కూడా ఉన్నాయి రూల్స్. ఫస్ట్ రూల్ ఇదే, కిట్టుని ఏరా గీరా అంటూ రెస్పెక్ట్ లేకుండా మాట్లాడకూడదు. నన్ను ఏమనంటే ఊరుకుంటాను కానీ కిట్టుని ఏమనంటే అసలు ఊరుకోను. నువ్వు నా పర్మిషన్ లేకుండా రూమ్లోకి రాకూడదు, అలా అని బయట కూడా పోకూడదు. స్లీవ్లెస్లు బాక్సర్లు అసలు వేసుకోకూడదు. బాధ వచ్చినా మందు తాగకూడదు, కోపం వచ్చినా అరవకూడదు. ముఖ్యంగా నాకు కిట్టుకి ఎలాంటి ఇబ్బంది అవ్వకూడదు. మార్నింగే 8 లోపల లేవాలి, నైట్ 10 లోపల పడుకోవాలి. చెప్పు, ఇంకా చెప్పు. పొద్దున్నే స్పెషల్ తినాలి, మధ్యాహ్నం మద్దపప్పు తినాలి. హాస్టల్లో ఉండి మీ వార్డెన్లా తయారయ్యో. అరుస్తున్నావేంటి? మెయిన్ రూల్ ఇదే, నాపై అరవకూడదు. మరి ఈ రూల్స్లా లేవు. అయినా నీ రూమ్లోకి రావాలంటే పర్మిషన్ తీసుకోవాలా? అయినా ఉన్నదే ఒక్క రూమ్ అన్నప్పుడు నేనెక్కడ ఉండాలి? అయితే ఏంటి, ఇద్దరు ఒకే రూమ్ లో ఉండాలా? అవసరం లేదు, కావాలంటే నువ్వే పెట్టి ఉండొచ్చు. అలా చూడక్కర్లే. భూతద్దం పెట్టి చూసినా బెత్తిడి ఎంత ఉండో, నీకైనా అంత పెట్టి ఎందుకు? ఏ ఎవరో వచ్చారు, ఓనర్ అనుకుంటా. నువ్వు వెళ్ళెక్కడిని దాక్కుపో. ఏ ఆయన కూడా బెడ్ పైన ప్లేస్ కావాలంట? ముందు వెళ్ళి ఎక్కడైనా దాక్కో. ఎక్కడ దాక్కును? బాత్రూమ్ లో. నువ్వే పోనీ బెడ్ కింద. నాకు బెడ్ షేరింగ్ ఇస్తా అంటే అప్పుడు దాకుంటా. సరే షేరింగ్ ఇస్తాను, కానీ ఇద్దరు ఒకేసారి కాదు. ఒక వీక్ నేను, ఒక వీక్ నువ్వు. నాకు వారం ఇచ్చాడు, తర్వాత నేను పడుకోవాలి. ముందు వెళ్ళి దాకో. ఏయ్, ఈ బెడ్ కింద మీకు ఒక్కే సరిపోదు, నేను ఎలా దాకుంటా? సారీ, మిస్టర్ కిట్ గారు కూడా సరిపోరు. మీరు అయ్యో, నైట్ నేను నిన్ను మహాలక్ష్మిలా ఉన్నావన్న దేవుణ్ణమ్మా. ఓహో, హాయ్ సార్. ఏమమ్మా, అంతా బానే ఉందా? అంత బానే ఉంది సార్. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పమ్మా. ఇవే ప్రాబ్లమ్స్ ఏం లేవు సార్.
ఓకే సార్, నాకు చిన్న పని ఉంది, నేను మీతో మళ్ళీ మాట్లాడతా. ఆగమ్మా, పనులు ఎప్పుడైనా చేసుకోవచ్చులే. చక్కగా నీ చేత్తో ఒక మంచి టీ పెట్టు. ఇంట్లో పాలు లేవు సార్, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు పెడతాక. బాయ్ సార్. ఆ, ఓకే. కృష్ణ, కృష్ణ, అమ్మా జ్వరంతో చచ్చిపోయండి. చంపేద్దాం అనుకుంటున్నావు నన్ను? నేను ఏదో కావాలని చేసినట్టు మాట్లాడతావేంటి? ఏంటి కావాలని చేసేది? ఏంటి కావాలని చేసేది? చంపేద్దాం నన్ను? చంపేద్దామా? చంపేస్తాను, చంపేస్తాను. మా మధ్య ఇలాంటి ఇరిటేటింగ్ ఫైట్స్ చాలానే అయ్యాయి. ఎంతలా అంటే ఆయా షేర్, ఇంకా ఎంతసేపు? ఆయా షేర్. ఆగు, ఇంకా సగం డేటా కూడా అవ్వలేదు. ఆయా షేర్. అయ్యిందా? రీల్స్ చూడకపోతే చస్తావా? ఏమనుకుంటున్నావు? ఊపిరి తీసుకోకుండా ఉంటానేమో కానీ రీల్స్ చూడకుండా ఉన్నాను తెలుసా? లాస్ట్ రీల్ అనుకుని స్టార్ట్ చేస్తా, ఆ రీల్ ఎప్పుడు వస్తుందో తెలీదు. ఫింగర్ స్క్రోల్ చేస్తూ ఉంటుంది, టైం స్లిప్ అయిపోతుంటుంది, లైఫ్ స్కిప్ అయిపోతుంటుంది. ఇంకా చెప్పాలంటే నాకు నా కెరీర్ కన్నా నా ఫీడే ఇంపార్టెంట్. ఒక్క మాటలో ఆపాలన్నా ఆపలేని ఈ ఫీలింగే ఈ రీల్ స్క్రోలింగ్. అమ్మ బాబోయ్. వెళ్ళు. పాడు జీవితము, యవ్వనము, 3 నెలల ముచ్చట ఏరా నా బతుకు. నువ్వు కూడా లోపలికి వచ్చి పడుకోవచ్చు. లోపల ఏంటి నువ్వేనా? నేనే. ఇబ్బంది పడే బదులు లోపలికి వచ్చి పడుకోవచ్చు. ఏటిది? మధ్యలో బార్డర్కి ఇస్తున్నాను. బార్డర్లో లేదు, ఏదో బ్రిడ్జ్ కడుతున్నట్టుంది. హ్మ్, హ్మ్. ఎక్కడ దొరికిందిరా బాబు? ఆ? ఎక్కడే డాడీ? ఫ్రెండ్ ఇంట్లో ఉన్నా. ఎవరు? డాడీ చెప్పండి డాడీ. చెప్తా. ఏముంది, పడుకున్నాను డాడీ అలాగా. బేబీ, లే టీవీలో డాడీ. బేబీ కమ్ ఆన్, కమ్ ఫాస్ట్. డాడీ నేను తర్వాత చేస్తాను. బేబీ, ఏంటి ఎక్స్ట్రాలు చేస్తున్నావు? మొహం పగిలిపోద్ది కొట్టినంటే. నీకంత సీన్ లేదులే. పా. ఎలా? సరదాగా టామ్ అండ్ జెర్రీలా గడిపేస్తున్న మాకు అసలు హాల్లో ఉన్నవాడిని బెడ్రూమ్ దాకా అనవసరంగా తీసుకొచ్చా అనే రిగ్రెట్ వచ్చేలా చేశాడు.